గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. రావట్లా. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ టైం అయితే గుడ్ మార్నింగ్ చెప్పవచ్చు. ఓకేనా? ఓకే, ఎంత టైం ఇస్తారు చెప్పండి, పర్లేదు. మంచి ఓపెన్గా ఉంటే బెటర్ వస్తుంది. 5 or 10? ఓకే, 5 ఇచ్చారు. ఆ 5లో కంప్లీట్ చేస్తాను. ఓకే, ఎందుకంటే రేపు నుంచి ఎక్కువ కొంచెం క్యాల్కులేటెడ్గా ఉండాలి కదా, అందుకోసం. దిస్ ఈజ్ నాచార్య. మై క్వాలిఫికేషన్ ఈజ్ ఎంఎస్సి, బిఈడి, ఎల్ఎల్బి. ఇది నాకు సెకండ్ టైం అనుకుంటా టీజీఎస్ రావడం. ఆల్రెడీ నేను ఐసెట్ కోచింగ్ రిలేటెడ్ అక్కడ క్యాంపస్ ఉంది, ఎన్సిసి బిల్డింగ్. అక్కడ నేను 2008 అనుకుంటా, ఐ థింక్, నాకు గుర్తులేదు, 2008 or 9 అక్కడ ఐసెట్ కోచింగ్కి వచ్చాను ఆల్రెడీ. అయితే అప్పుడు మీరు ఉండకపోవచ్చు, ఐ థింక్, అంతేనా? ఇప్పుడు ఉండు. సరే, ఎనీహౌ, కమింగ్ టు మై ఇన్స్టిట్యూషన్ కౌండిన్య ఐఏఎస్ అకాడమీ వచ్చేసి మీకు సార్ కోటేశ్వర సార్ అండ్ నవీన్ సార్ ఫుల్ అవేర్నెస్ ఇచ్చారు. నాకు లాస్ట్లో పాయింట్స్ ఏమి లేకుండా చేశారు. ఓకేనా? కాబట్టి నా వేలో చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి ఆన్సర్ చేసి సార్ అడిగిందే ప్రైవేట్ బేస్డా గవర్నమెంట్ బేస్డా ఆన్సర్ చేయాలి. గవర్నమెంట్. రీజన్ వచ్చేసి ఓపెన్గా చెప్పండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి వర్క్ చేయకపోయినా శాలరీ ఇస్తారు. ఓపెన్గా చెప్పమంటున్నా కదా, వర్క్ చేయకపోయినా శాలరీ ఇస్తారు. ఎవ్రీ మంత్ 1వ తారీఖు హ్యాపీగా శాలరీ తీసుకోవచ్చు. ఓకేనా? మనల్ని ఎవరు మన భాషలో తీసేసే అవకాశం లేదు. ఇది మెయిన్. బట్ అవి చూడటానికి బాగుంటాయి కానీ చెప్పుకోవడానికి ఒరిజినల్గా వచ్చేసి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం బాగా చెప్పట్లా కష్టం, ఈజీనా చెప్పాలి కదా. వెరీ గుడ్, ఆ మాట కోసమే అడిగాను. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం చాలా చాలా ఈజీ అమ్మ. దట్ ఈజీ. తెచ్చుకోకుండా ఉండడమే కష్టం. తెచ్చుకోవడం చాలా ఈజీ. హౌ టు అనేది అక్కడికి వస్తే చెప్తాను, ఇక్కడ చెప్పాను. ఓకే, ఎలా అనేది ఇక్కడ చెప్పాను నేను. అలా తెచ్చుకోవడం చాలా ఈజీ. మీకు ఎందుకు నేను షేర్ చేస్తాను అంటే, ప్రజెంట్ ఇప్పుడు ఫోన్ కూడా ఓపెన్ చేసి పెడుతున్నాం. నిన్న ఐటీసీ తర్వాత వచ్చిన వాళ్ళు, తర్వాత బ్యాక్గ్రౌండ్ చాలా బిఏ బీకామ్ వాళ్ళు కూడా అచీవ్ అయ్యారు. ఓకేనా? అంటే మనకు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం చాలా చాలా ఈజీ. మళ్ళీ మాట్లాడలా, ఈజీనే కష్టం మాట్లాడు అని తర్వాత చెప్పిన తర్వాత అయితే ఈజీ అయిపోతుంది. ఓకేనా? చాలా ఈజీ. దానికి ఒక ప్రాపర్ వే ఉంటుంది. అంటే ఆ వే ఆఫ్ అనేది, గైడెన్స్ అనేది మేము ఇవ్వడానికి ఇక్కడ కాదు, జస్ట్ అవగాహన కోసం ఇవ్వడానికి రాదు, జస్ట్ మీకు అవగాహన కల్పించడానికి కోసం. కాబట్టి మీరు గవర్నమెంట్ జాబ్స్ ఏదైనా సరే కష్టం అనే ఫీలింగ్ తీసేసేయండి మీ మైండ్లో నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాయింట్ని రిమూవ్ చేయండి. అప్పుడు చక్కగా ఈజీగా విత్ ఇన్ 2 to 3 years టైం పీరియడ్ ఎంత చెప్పండి, పర్లేదమ్మా. మీకు ఇంకా చెప్పబుద్ధి కావట్లేదు, ఎందుకంటే ఏం చెప్పిన ఏదో ఒకటి చెప్తున్నారు అనుకుంటున్నారు. కాబట్టి మీకు జస్ట్ 1 year టార్గెట్. జస్ట్ 1 year. దుర్గాష్టమి స్టార్ట్ అయినట్లు నేను ఈ దసరాకి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ దసరాకి గవర్నమెంట్ ఆఫీస్లో ఉండవచ్చు. స్టార్ట్ చేస్తే కండిషన్స్ అప్లై అవ్వం. స్టార్ట్ చేయకుండా మీరు వస్తున్నారా, నేను అట్లాగే చూస్తున్నానంటే రాదు. ఓకేనా? కొంతమంది ఆ మాటలతోనే అట్లాగే ఆగిపోతారు. అలా కాదు, వర్క్ స్టార్ట్ చేయాలి. అలా వర్క్ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మా దగ్గర పూర్తిగా ట్రైనింగ్ ఉంటుంది డే 1 నుంచి. అయితే మేము జాయిన్ అవ్వమని రిక్వెస్ట్ చేయట్లేదు, జస్ట్ ఒకసారి విజిట్ చేయండి. మన క్యాంపస్కి ఒకసారి విజిట్ చేయండి. వచ్చిన తర్వాత ఇంకా మీరు అక్కడి నుంచి మేబీ ఇంటికి రాకపోవచ్చు, అక్కడే జాయిన్ అవుతామని. ఎందుకంటే పచ్చని పొలాల మధ్యలో పీస్ఫుల్గా ఉంటుంది. చదువుకునే వాళ్ళకి హ్యాపీ అవ్వం. ఆ క్యాంపస్ చదువుకుందాం అనుకుంటే అదే ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, కొంతమందికి వేరే అవగేషన్ ఉండొచ్చు. కాబట్టి వాళ్ళకి తప్పించి ఓన్లీ చదువు కోసం వచ్చి వర్క్ చేసుకుంటే నేను చెప్పిన 1 year చాలా ఎక్కువ టైం. బిఫోర్ 6 months కూడా కొట్టిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్పిన అతను వచ్చేసి 3 months. నేను ఇప్పుడు చెప్పిన ఎన్టీపీసీ అచీవ్ అయ్యారని చెప్పిన అనుకోండి, అతను వచ్చేసి జస్ట్ 3 months లోనే అచీవ్ అయ్యారు. ఇది CBT 1. CBT 2 వచ్చేసి October 13 ఉంది. పేపర్లో చదువుకోండి, అంటే నేను మళ్ళీ రాంగ్ అనుకుంటున్నారేమో. October 13 ఉంది. అప్రాక్సిమేట్లీ జనవరి కల్లా అతనికి జాబ్ వచ్చేస్తుంది. అదేంటి ఫస్ట్ అయితే వస్తుందంటే వస్తుందమ్మా. ఒక వేలో వెళ్తున్నప్పుడు, ఒక ప్రాసెస్లో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా జాబ్ అనేది
హెచ్ఈ అవుతారు. కాబట్టి మీకు ఆ పద్ధతులు కానీ, సిస్టమ్ కానీ, సబ్జెక్ట్స్ కానీ ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం A to Z వచ్చేసి మన దగ్గర అవగాహన కల్పిస్తారు. ఫస్ట్ డే అయినా రావచ్చు, అంటే అప్పుడు ఫీజు కట్టకపోయినా జస్ట్ డెమో వర్క్ అయినా విని వెళ్ళొచ్చు. మీకు నచ్చితే జాయిన్ అవ్వచ్చు, నేను అది ఫైనల్ ఆప్షన్. ఓకేనా? కాబట్టి ఫస్ట్ వచ్చేసి మీకు ఏమేమి ఉన్నాయి తెలుసుకోవాలి. అంటే మనలో 2 టైప్స్ ఉంటారు. 2 టైప్స్ అంటే ఒకళ్ళు ఆఫీస్ లో కూర్చుని జాబ్ చేద్దాం అనుకుంటున్నారు, కొంతమంది వచ్చేసి చెప్పాలి తిరగవచ్చు, తిరిగినా జాబ్ ఇస్తారు. జాబ్ మీన్స్ శాలరీ ఇస్తారు. కొన్ని ఫీల్డ్ వర్క్ జాబ్స్ ఉంటాయి, కొన్ని డెస్క్ జాబ్స్ ఉంటాయి. ఎవరిష్టం వాళ్ళు. మీకు తిరిగే అలవాటు ఉంటే ఫీల్డ్ వర్క్ ఎంచుకోవచ్చు. లేదు నేను ఎప్పుడు ఆఫీస్లోనే కూర్చోవాలి, ఏసీ ఉండాలి, ఫ్యాన్ ఉండాలి అనుకుంటే డెస్క్ జాబ్స్ ఉంటాయి, వాటిని ప్రిఫర్ చేయొచ్చు. మీ క్యారెక్టర్ ఏదైతే దాన్ని బేస్ చేసుకుని సెలెక్ట్ చేసుకోవాలి. అంతేగాని జనరల్ గా ఏం జరుగుతుందంటే మనకి ఏ జాబ్ వస్తే ఆ జాబ్కి వెళ్తారో వెయిట్ చేస్తారు మనకు వచ్చేదాకా. ఏ జాబ్ వస్తే అది వెళ్ళిపోతారు. ఆ తర్వాత మీ క్యారెక్టర్ అది ఒకసారి సూటబుల్ కాలేదనుకోండి, 30 years ఏం చేయాలి? రాజీ పడాలా, హ్యాపీగా ఉంటారా? రాజీ పడాలి. అందుకోసం సెలెక్ట్ చేసుకునే ముందే ఒకసారి మీ క్యారెక్టర్ ఏది సూట్ అవుతుందని ముందు సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత వచ్చేయండి. అంతేగాని ముందు వచ్చిన తర్వాత చూద్దామండి, ఏదో ఒక జాబ్ వస్తే చాలు మన జీవితానికి అనవాకండి. ఎందుకంటే మీకు క్యాపబుల్ ఉంది, అచీవ్ అవ్వగలరు. కాబట్టి ఆ అచీవ్ అయ్యేటప్పుడు బెటర్ గా సూట్ చేసుకోవాలి. ఏదో వస్తే తీసుకోవాలా, మన లైఫ్ ని బెటర్ గా డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 30 years లైఫ్ అమ్మా, ఏదో 1 year 2 years 3 years కాదు. గవర్నమెంట్ జాబ్ అంటే అప్ టు 30 years వరకు మనకి అదే హ్యాపీగా నడవడానికి ఉపయోగపడేది. లైఫ్ హ్యాపీగా నడవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ముందు వర్క్ చేయండి. వర్క్ చేయడం అంటే మీ క్యారెక్టర్ ఏంటి, మీకు ఎలాంటి జాబ్ సూటబుల్ అవుతుంది, మనకి ఏదైతే హ్యాపీగా ఉంటుంది లైఫ్ లో, దీని మీద వర్క్ చేయండి. ఆ వర్క్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకోండి. అంతేగాని ఎవరో ఒకళ్ళు బ్యాంక్ వెళ్తున్నారు, ఎస్ఎస్సికి వెళ్తున్నారు, ఐఏఎస్కి వెళ్తున్నారు, ఐపీఎస్ అంటే ఎవరి ఇష్టం వాడు. వాళ్ళు వెళ్తున్నారని మనం దూకుతారా? మీకు ఏది చేయగలరు, ఎంతవరకు అచీవ్ అవ్వగలరు మీకు తెలుసు. అది తెలిసిన దాన్ని బట్టి వర్క్ చేయండి. అంతేగాని మనకు రిలేటెడ్ అంటే అది కరెక్ట్ కాదని చెప్పట్లేదు. ఐఏఎస్ ద బెస్ట్ వన్, తర్వాత బ్యాంక్స్ బెస్ట్, ఎస్ఎస్సి బెస్ట్, ఆర్ఆర్ దేనికి అదే బెస్ట్. ఎవరి జాబ్ వాళ్ళకి నెంబర్ 1 అయినా అంతే కదా. ఇప్పుడు మేము టీచింగ్ చేస్తున్నాం, బెస్టా కాదు? ఆల్మోస్ట్ బెస్ట్, అంతేనా? ఆల్మోస్ట్ 100%. 100% బెస్ట్. ఎందుకనంటే ఇక్కడ ఉన్న అందరూ గవర్నమెంట్ జాబ్స్ అచీవ్ అయ్యో దగ్గరికి వెళ్ళి వచ్చినారు. ఓకేనా? ఎవరు కూడా మీకు అంటే ఇక్కడ ఈ జాబ్ లో ఎందుకు కంటిన్యూ అవుతున్నారని 100% సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాదే చెప్తున్నా, సార్ చెప్పారు కదా, నేను కూడా ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్ చేశాను. ఎవరైనా చిలకలూరుపేట ఉంటే అక్కడ మనకి ఎన్టీఆర్ సెంటర్ ఉంటుంది కదా, దానిలో నేను 2008లో ఇక్కడ చెప్పినప్పుడు ఐసైడి చెప్పానని చెప్పాను కదా, ఆ నెక్స్ట్ జాబ్ వచ్చింది డెవలప్మెంట్ ఆఫీసర్ ఎల్ఐసిలో 1 year చేశాను. అంటే పీరియడ్ కూడా చెప్పినాను, జస్ట్ 1 year చేశాను. తర్వాత ఎందుకు? సెంట్రల్ గవర్నమెంట్ అన్నమాట, సెంట్రల్ గవర్నమెంటే. తర్వాత బయటకు వచ్చేసాను. ఎందుకు? మాకేం చేస్తుంటారు అంతేనా? జాబ్ సాటిస్ఫాక్షన్ లేదంటే, జాబ్ సాటిస్ఫాక్షన్ వచ్చేసి లేదు. కాబట్టి మన క్యారెక్టర్ సూటబుల్ కానప్పుడు మనం వచ్చేయచ్చు. జాబ్ అచీవ్ అయి రావడం లేదు, అచీవ్ కాకుండా అది మన రేంజ్ కాదు, మనం ఆ రేంజ్ కాదని మీ మోడల్ చెప్పడం లేదు కదా. కాబట్టి ఒకసారి అచీవ్ అవ్వండి. అచీవ్ అయిన తర్వాత మీకు కావాలంటే మీకు ప్యాషన్ ఏది ఉంటే అది రావాలి. నాకు టీచింగ్ ప్యాషన్ కాబట్టి నేను మళ్ళీ టీచింగ్ వచ్చేసాను. కాబట్టి మీరు కూడా మీ లైఫ్ లో ఏది అనుకుంటున్నారో ఆ పోస్ట్ రీచ్ అవ్వాలంటే ఫస్ట్ నుంచి వర్క్ చేయాలి. మీరు అనుకున్న పోస్టే వస్తుంది. అంతేగాని ఏది బట్టి అది గ్రాంటెడ్ గా తీసుకోవాలి. మీకు ఏది వస్తే అది వద్దు. మీరు అనుకోండి, డిజైన్ చేయండి, దానికోసం వర్క్ చేయండి, బెస్ట్ పొజిషన్ ఉండాలని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన టీజీఎస్ఎస్ యాజమాన్యానికి అండ్ స్టాఫ్ కి, మిగతా మీకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్.